వెరీ గుడ్ మార్నింగ్ అండి. మంగళగిరిలో నారా లోకేష్ మీద వైసీపీ వారికి అభ్యర్థి దొరకడం లేదండి. నారా లోకేష్ మంగళగిరిలో 2019లో ఓడిపోయాడు. ఈసారి కూడా ఓడిపోతాడు, అతను ఓడించడం చాలా సులభం అన్నట్టుగా వైసీపీ వారు మన మధ్య వరకు మాట్లాడారు. అట్లాంటిది లోకేష్ పట్టుదలతోటి మళ్ళీ మంగళగిరి నుంచే పోటీ చేసి గెలుస్తాను అన్న తర్వాత అక్కడ ఆల్రెడీ 2 సార్లు గెలిచినటువంటి వాళ్ళ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని అక్కడి నుంచి తొలగించారండి. ఆళ్ల రామకృష్ణారెడ్డి 2014లో గెలిచాడు, 2019లో గెలిచాడు. అంతేకాదు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ పార్టీలో కొంచెం బలమైన నాయకుడు. వారి అన్నగారు అయోధ్య రామరెడ్డి గారు ఆ పార్టీలో వైసీపీలో ఎంపీ, చాలా సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనేక విషయాల్లో. అట్లాంటి ఆళ్ల రామకృష్ణారెడ్డిని కూడా తొలగించారు అక్కడి నుంచి. ఆయన వెళ్ళి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి షర్మిల గారితో తిరుగుతున్నాడు, అందరికీ తెలుసు అది. అంటే మంగళగిరిలో లోకేష్ను ఓడించడం కష్టం అనేటువంటి భావన జగన్మోహన్ రెడ్డికి వైకాపాకి వచ్చిందని అర్థం చేసుకోవాలి. అప్పుడేమన్నారు, గంజి చిరంజీవి అని ఆయన్ని తీసుకున్నారండి. ఈ గంజి చిరంజీవి గారు అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, అందరికీ తెలుసు. 2014లో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయాడు ఇదే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద. ఆ తర్వాత 2019లో లోకేష్ అక్కడి నుంచి పోటీ చేయడానికి రంగంలోకి దిగడం వల్ల ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. కానీ లోకేష్ వెంట ఉండి వర్క్ చేశాడు 2018లో. ఆ తర్వాత అతను చేనేత వర్గానికి చెందినవాడు కాబట్టి అతను మనకు పనికొస్తాడని చెప్పి అతని మీద వల వేసి పట్టుకున్నారు, పార్టీలో చేర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీలో చేర్చుకొని అతనికి సమన్వయకర్త పదవిని కూడా ఇచ్చారండి ఈ మధ్యకాలంలో. అతనికి సమన్వయకర్తగా ఇవ్వడం వల్లే మంగళగిరికి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మరి రిజైన్ చేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది పార్టీ నుంచి. అట్లాంటిది అదే మరి చిరంజీవి గారు ఇవాళ ఆయన క్యాండిడేటు అని చెప్పి విజయసాయిరెడ్డి గారు కూడా చెప్పట్లా. విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు రీజనల్ కోఆర్డినేటర్ అండి, గుంటూరు సమన్వయకర్త ఆయన, రీజనల్ కోఆర్డినేటర్ ఆయన. అంటే ఆయన నిర్ణయిస్తాడు, ఆయన చూస్తాడనమాట ఆ వ్యవహారాలని పర్యవేక్షిస్తాడు. వీళ్ళ ప్లాన్ ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, బాలకృష్ణ గారు ఈ ముగ్గురు పోటీ చేసినటువంటి కుప్పం, హిందూపురం, మంగళగిరి ఈ మూడింటిలో వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి అని గత కొంతకాలంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం కొంతమంది వ్యక్తుల్ని అక్కడ పాయింట్స్ వెనుక కూడా పెట్టారండి. ఉదాహరణకు కుప్పంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే హిందూపురంలో ఆయన కొడుకే మిథున్ రెడ్డి గారు, ఇక మంగళగిరిలోనేమో విజయసాయిరెడ్డి గారు అనమాట. వీళ్ళ ముగ్గురు బాధ్యత వీళ్ళని ఓడించాలని. ఈ మూడింటిలో కూడా వీళ్ళని ఓడగొట్టాలి అని చెప్పి వాళ్ళు దృష్టి పెట్టారు. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా అదేనండి. ఈయన చంద్రబాబు నాయుడు గారేమో సరే మిగతా వాళ్ళు అపోజిషన్ పార్టీసు వాళ్ళ లీడర్లు వాళ్ళు కూడా ఉంటారు అసెంబ్లీలో, లేకుండా ఎట్లా ఉంటారు రాజకీయాల్లో అని చెప్పి వాటి మీద దృష్టి పెట్టేవాళ్ళు కాదు. ఆయన 95 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎనలేని మరి పేరు ప్రతిష్ట సంపాదించుకున్నాడు చంద్రబాబు నాయుడు. బోల్డంత పవర్, ఇన్ఫ్లుయెన్స్, క్లౌట్ ఆ రోజున ఉండింది. ఆ రోజున ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ, వాజ్పేయి గారి ప్రభుత్వం కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది అన్నట్టుగా ఉండేది. ఆ సమయంలో కావాలి అనుకుంటే అప్పటి ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీని, అందులో అనేక మంది నాయకులు, అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకరు, ఆయన్ని వారికి రాజకీయ అస్తిత్వం లేకుండా చేయడానికి తగిన వనరులు, పలుకుబడి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. అయినా చేయలే ఆయన. ఆ తర్వాత మనం చూసాం 2014 నుంచి 2019 వరకు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఐదర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, ఆయన కుటుంబం మీద కానీ, లేదు వైసీపీ నాయకులు చాలామంది ఉన్నారు, వాళ్ళ ఆస్తుల మీద కానీ, వాళ్ళ వ్యాపారాల మీద కానీ ఎటువంటి దాడులు చేయలే. ఆ రాజకీయం వేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం వేరు. ఈయనేంటి, అసలు ప్రతిపక్షాలు అనేది ఉండకూడదు, ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉంటారో, అంటే రాజకీయ ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అసలు కంప్లీట్గా ఎక్స్టర్మినేట్ చేయాలి, రంగంలో లేకుండా చేయాలి. ఆ ఆలోచనతో వాళ్ళు దృష్టి పెట్టారండి. ఇందుకోసం అని చెప్పి కుప్పంలో అందరికీ తెలుసు చాలా కాలం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పెట్టారు అక్కడ, నీ బాధ్యత అని. ఆయన తమిళనాడు నుంచి కూడా ఓటర్లను తీసుకొచ్చి అక్కడ చాలా హడావుడి చేస్తున్నాడు. ఈసారి ఎట్లయినా సరే చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలి కుప్పంలో అని. అదేవిధంగా హిందూపురంలో బాలకృష్ణ గారిని ఓడించడానికి ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు, మన వైసీపీ ఎంపీ,
అంతేకాదు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కూడా ఆయన మిథున్ రెడ్డి. ఈ మిథున్ రెడ్డికి అప్పచెప్పారు ఆ బాధ్యత. అలాగే ఇక్కడ మంగళగిరిలో లోకేష్ గారిని ఓడించడానికి విజయసాయిరెడ్డి గారిని పెట్టారండి. ఆ బాధ్యతలను అప్పచెప్పారు ఆయనకి. అందువల్ల ఆయన హడావుడి చేస్తాడనమాట. అందులో భాగంగా ఈయన గుంటూరు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ అట వైసీపీకి. ఆ బాధ్యతలో ఆయన తిరుగుతున్నాడు మంగళగిరిలో ఈ మధ్యకాలంలో లోకేష్ని ఎట్లయినా ఓడించాలని. ఈ సందర్భంగా ఆయన అక్కడ ఈ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అక్కడ ఏదో మీటింగ్లు పెట్టి వాళ్ళందరినీ కలిసి తిరుగుతూ మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడిన సందర్భంలో ఒక మాట ఏమన్నాడంటే, పార్టీలో అభ్యర్థి విషయంలో అనిశ్చితికి తావు లేదు అని చెప్పాడు. ఒక వారం రోజుల్లో అభ్యర్థిని అధికారికంగా ప్రకటిస్తామని చెప్పాడు. వారం రోజుల్లో అభ్యర్థిని అధికారికంగా ప్రకటించడం ఏంటి? అనిశ్చితి లేదని ఎందుకు చెప్తున్నాడంటే, కాండ్రు కమల అనే ఆవిడ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే వైసీపీలో ఉన్నారో ఆవిడ అభ్యర్థిగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పుడు తాజాగా. అయితే అది కూడా ప్రకటించడానికి భయపడుతున్నారు. ఆవిడ సరైన క్యాండిడేటా, ఈ గంజి చిరంజీవి అనే ఆయన సరైన క్యాండిడేటా అనే విషయం తెలుసుకోలేకపోతున్నారు. వీళ్ళిద్దరూ కాకుండా ఇంకెవరైనా మూడో వ్యక్తిని మనం సెలెక్ట్ చేయాలా? ఈ కులాల కాంబినేషన్లో చూడడంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మాస్టర్ అయిపోయాడండి. అంటే అభ్యర్థుల్ని మారిస్తే, అక్కడ వాళ్ళ కుల నేపథ్యాన్ని మారిస్తే వాళ్ళు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక కొత్త థియరీ ఏదో కనుక్కున్నాడు ఆయన. ఆ ప్రకారంగా ఇక్కడ ముందు గంజి చిరంజీవి, ఆ తర్వాత కాండ్రు కమల అన్నారు. ఇప్పుడు ఎవరో తెలియదు చివరికి. ఇంకా దాని మీద వాళ్ళు మల్లగొల్లాలు పడుతున్నారు అనే విషయం అర్థమవుతోంది. అంటే అర్థం ఏంటంటే, నారా లోకేష్ పప్పు అని, అతనికి మంగళగిరిలో ఏమాత్రం కూడా మరి మద్దతు లేదని, ఈసారి కూడా గెలిచేటువంటి అవకాశం లేదని పదే మాట్లాడుతున్నటువంటి వైసీపీ వాళ్ళకి ఇవాళ నారా లోకేష్ మీద సరైన అభ్యర్థి కూడా దొరకడం లేదు. అభ్యర్థిని నిర్ణయించడంలో కూడా వాళ్ళు మరి ఇంతగా మదనపడాల్సి వస్తుంది. అంటే నారా లోకేష్ యొక్క విజయంగా దాన్ని భావించాలండి.